ఆహ్, నేను షేర్ చేస్తాను. సో, నా వాయిసు తర్వాత ఈ పీపీటీ ఎక్కడ ఇంటరాప్ట్ అయినా గూడా బ్రదర్ నరసింహ గాని, లేక వసంత్ గాని నాకు కొద్దిగా అలర్ట్ చేయండి. ఆహ్, ఓకే అన్న. సో, అదే. మనము దేవుని వాక్యంలో నుంచి ఒక మాటను చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనాన్ని ఎవరైనా తెలుగులో చదువుతారా? చదివి సహాయం చేస్తారా? గలతీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. ఏ భాషలోనైనా చదవండి పర్లేదు. అన్న ఆహ్, చదువుతాను. చదవండి. మనుషుల మూలంగానైనను, హ్మ్. ఏ మనుషుని వలననైనను హ్మ్. అన్న. ఆ! బ్రదర్ మిస్ అయింది. మీ మాట నా దగ్గరికి రాలేదు. మిస్ ఓ అయిపోయింది. ఓకే అన్న. గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం. మనుషుల మూలంగానైనను, ఏ మనుష్యుని వలననైనను కాక, హ్మ్. యేసుక్రీస్తు వలనను, ఆయన మృతుల్లో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తలుడుగా నియమింపబడిన పౌలను నేనును నాతో కూడానున్న సహోదరులందరును గలిలయలోనున్న సంఘములకు శుభమని చెప్పు రాయినది. రైట్. థాంక్ యూ బ్రదర్. థాంక్ యూ. ప్రభు ఈ మాటలు దీవించును గాక. మన ఆత్మీయ అవసరతను బట్టి ఈ దిన స్టడీలో మనకు సహాయం చేసి ప్రభువు మనతో మాట్లాడాలని నా ప్రార్థన. ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు. ఈ అన్ని సంవత్సరాలలో ఈ ఆ విషయం ఆయన ప్రూవ్ చేసుకుంటూ వచ్చినాడు. ఆశ కలిగి దేవుని వాక్యానికి దగ్గరికి వచ్చినప్పుడల్లా ఎప్పుడు కూడా మనల్ని చేయలేదు. మనల్ని డిసప్పాయింట్ చేయలేదు. సో, ప్రభు తప్పకుండా మనతో మాట్లాడతాడు. గలతీలకు రాసినటువంటి పత్రిక ఆహ్, ద లో నుంచి కొన్ని విషయాలు చెప్పే ముందు ప్రభు ఇచ్చిన భారాన్ని బట్టి దాని యొక్క బ్యాక్‌గ్రౌండ్ గురించి కొద్దిగా ఆలోచించాలి అనేది నా భారం. గలతీలకు రాసినటువంటి పత్రిక ఒక ప్రశ్న మీకు. అంటే మీకు చాలామంది మనలో దేవుని వాక్యం చక్కగా తెలిసిన వారున్నారు, పెద్దలున్నారు, ఓబులేసన్ లాంటోళ్ళు అందరున్నారు గాబట్టి, ఒక చిన్న ప్రశ్న. గలతీ అనేది ఒక సంఘమా? లేకపోతే సంఘ సమూహమా? ఎవరైనా చెప్పొచ్చు. గలతీ బ్రదర్ యెస్. యెస్ నరసింహ. సంఘ సమూహం అన్న. రైట్. థాంక్ యూ. సమూహం అన్న. థాంక్ యూ. థాంక్ యూ నరసింహ. థాంక్ యూ వసంత్. కరెక్ట్. గలతీ అనేది ఒక సంఘం కాదు. గలతీ అనేది ఒక రీజన్. అంటే రీజన్ అంటే మనం ఎట్లా అనాలా? కోస్టల్ రీజన్, రాయలసీమ రీజన్, సౌత్ ఏషియా రీజన్ ఇట్లా. సో, గలతీ ప్రాంతం అది. ఒక రీజన్ అన్నమాట. సో, దానికి ఆయన ఉత్తరము రాశాడు. ఆయన ఉత్తరం రాసి 6 అధ్యాయాలు రాస్తే అద్భుతమైనటువంటి థియాలజీ అందులో మనకు ఉంది నేర్చుకోవడానికి. అదంతా కాకుండా అద్భుతంగా ఆయన కొన్ని ఇంపార్టెంట్ థియలాజికల్ థీమ్స్‌ను దేంట్లోనైనా ఒక్కానించి చెప్పినాడు అంటే అది గలతీయులకు రాసిన పత్రికే. ఫర్ ఎగ్జాంపుల్ సువార్త గురించి మాట్లాడినాడు మొదటి అధ్యాయం. మరి ఆహ్, ఫ్రీడమ్ గురించి మాట్లాడినాడు. విడుదల గురించి మాట్లాడినాడు అదే పుస్తకంలో. ఆత్మ వరాలను గురించి మాట్లాడినాడు. ఫ్రూట్స్ ఆఫ్ ద స్పిరిట్ ఆత్మ ఫలాలు నాట్ వరాలు. ఆత్మ ఫలాలను గురించి మాట్లాడినాడు అక్కడే. శరీర కార్యాలను గురించి మాట్లాడినాడు అక్కడే. ద థియాలజీ ఆఫ్ ది ఈ క్రైస్ట్ గురించి మాట్లాడి. అట్లా మనం ఎంచుకుంటూ పోతే గలతీయులకు రాసిన పత్రికలో అనేక థియలాజికల్ థీమ్స్‌ను ఆయన రాస్తూ వచ్చాడు. తర్వాత మరీ ముఖ్యంగా కృప ద్వారా, విశ్వసించుట ద్వారా రక్షణ అనేటువంటి గొప్ప థియాలజీని ఆయన చెప్పింది ఈ పుస్తకంలోనే. దీన్ని ఆధారం చేసుకొని మార్టిన్ లూథరు 16వ శతాబ్దంలో ఉన్నటువంటి సంఘాన్ని ఛాలెంజ్ చేయగలిగినాడు. రక్షణ, మారుమనసు, క్షమాపణ, క్షమించబడటం, కడగబడటం, దేవుని ద్వారా యాక్సెప్ట్ చేయబడటం అనేది దేవుని యొక్క మహాకృప, మన పనులు కాదు అని చెప్పింది ఇదే పుస్తకం. ఆయన కరుణ దయగలిగినటువంటి దేవుడు కాబట్టి, మన విశ్వాసము ద్వారా మనం ఏమి చేయకుండానే
క్షమాపణ మనకిచ్చాడు, రక్షణ మనకిచ్చినాడు. మన పనుల్లో ఏమి లేదు అని చెప్పగలిగిన సంగతి పోరాటము 16వ శతాబ్దంలో మార్టిన్ లూథర్ చేసి, ఈ పుస్తకాన్ని ఆధారం చేసుకొని రోమీయులకు రాసిన పత్రికను, గలతీయులకు రాసిన పత్రికను ఆధారం చేసుకొని ఒక పెద్ద యుద్ధాన్ని నడిపాడు. తన ప్రాణాన్ని సైతం మార్టిన్ లూథరు ఆహ్, ఆహ్, ఈ ప్రాణాన్ని సైతము ఆపద ఉన్నదాయన. ప్రాణ ర ప్రాణ ఆహ్, ఆపద ఉన్నదాయన. కానీ చేసినాడు. ఇక్కడి నుంచే రాయబడింది. అటువంటి గొప్ప థియలాజికల్ థీమ్స్ ఉన్నటువంటి పత్రిక గలతీయులకు రాసినటువంటి పత్రిక. అయితే నా భారం ఏంటంటే మంచిది. దీని యొక్క బ్యాక్‌గ్రౌండ్ గనక కొద్దిగా బాగా తెలిస్తే, ఈ పుస్తకం చదివి ఆశీర్వదించబడటానికి మనకింకా ఉత్సాహము, ఇంకా మనకెంతో ఆనందం దొరుకుతది. బ్యాక్‌గ్రౌండ్ తెలుసు కాబట్టి, మనం చదువుకుంటా ఎళ్లుతూ ఉంటే మనకు చాలా గొప్ప ఆనందం. అందువల్ల నేను అపోస్తుల కార్యంలో నుంచి దీని బ్యాక్‌గ్రౌండ్ కొద్దిగా చెప్పిన తర్వాత, నేను దాంట్లో ఉన్నటువంటి కొన్ని థీమ్స్‌ను తీసుకొని షేర్ చేయాలనుకుంటున్నా. ఒకవేళ థీమ్స్ గనక మనం చేయలేకపోతే, అట్‌లీస్ట్ పౌలు జీవితంలో నుంచి, తన బయోగ్రఫీలో నుంచి కొన్ని సత్యాలను మన ఆత్మీయ జీవితాలకు అన్వయించుకోవటానికి ఈ యొక్క సెషన్‌లో ఈ యొక్క ఈవినింగ్ ప్రయత్నం చేస్తాం. అపోస్తుల కార్యం 13, 14 అద్భుతమైనటువంటి అధ్యాయం. ఎందుకు అంటే, నూతన నిబంధనను మనం గమనించినట్లయితే, గాస్పెల్ తర్వాత 4 గాస్పెల్స్ మత్తయి, మార్కు, లూకా, యోహాను తర్వాత మనకి ఎక్కువగా ఉండబడిన పుస్తకాలు పత్రికలు. 13 పత్రికలు పౌలు రాశాడు. ప్లస్ 1 హెబ్రీయులకు రాసిన పత్రిక. పేతురు రాశాడు. యోహాను రాశాడు. యూదా పత్రిక ఉంది. ఇట్లా చూసుకుంటే అన్ని పత్రికలు ఎక్కువగా నూతన నిబంధనలో మనకు ఇవ్వబడిన దేవుని వాక్యము పత్రికలు అతి ఎక్కువగా ఇవ్వబడింది. ఈ పత్రికలు అన్నిట్లో డామినేటెడ్ పత్రికలు దైవజనుడైన పౌలు రాసినటువంటి పత్రిక. ఈ పత్రికలు మనం సరిగ్గా అర్థం చేసుకోవడానికి ఎక్కువగా మనకు సహాయపడే పుస్తకం ఏదైనా ఉంది బైబిల్ అంటే అది అపోస్తుల కార్యం. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం దగ్గర నుంచి ఆఖరి వరకు మనం చదివితే నూతన నిబంధన అంతా చదివినట్టే. అక్కడిక్కడ 4 పత్రికలు వదిలేసి. కాబట్టి అంత గొప్ప బ్యాక్‌గ్రౌండ్ మనకు అపోస్తుల కార్యంలో గొప్ప సత్యాలు ఇక్కడ తెలియచేయబడినాయి. నేను 94లో 1997లో రెండవసారిగా నేను కోటగిరికి స్టడీ సెంటర్‌కి ఎళ్ళాను. కావలి నుండే ఎళ్ళాను. 1 మంత్ స్టడీ సెంటరు. అప్పుడు నేను ఒక స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తూ ఉన్నాను. సిఎస్‌పురం అనే ప్రాంతం. పామూరుకి దగ్గరలో. 1 ఇయరు నాకు బీఎడ్ సీట్ రాక నార్త్ ఇండియాకెళ్ళటానికి పరిస్థితులు కుదరక, ఆ సంవత్సరం ఒక 5, 6 నెలలు స్కూల్‌లో పనిచేసి, ఆ పనిచేసిన డబ్బులతో జమ చేసుకొని ఈ స్టడీ సెంటర్‌కి, ఎందుకంటే అప్పుడు స్టడీ సెంటర్‌లో చాలా ఎక్కువ ఫీజు కట్టాలి. దానికి పెట్టుకొని నేనెళ్ళాను కోటగిరి. నేను అక్కడికెళ్ళినప్పుడు, అక్కడ ఎళ్ళే ముందు వాళ్ళు నాకు పంపినటువంటి నోట్స్ ఏంటయ్యా అంటే, "నువ్వొచ్చేటప్పుడు అపోస్తుల కార్యం అంతా చదివి రావాలి" అని రాశారు. సరే అది గాదు గదా! నేను వాళ్ళ లెటర్ రాకముందే ఎన్నో సార్లు ఏదైనా నూతన నిబంధనలో నేను పుస్తకం చదివినాను అంటే అది అపోస్తుల కార్యం. ఎందుకు అంత ఇంట్రెస్ట్ అంటే, నాకు ఏదో ఎనలేని విపరీతమైన ప్రేమ ఈ పుస్తకం మీద. ఎందుకంటే ప్రతి స్థలంలో ఏమి రాసి ఉంటదంటే, వారు దేవుని ఆత్మ పూర్ణులై, దేవునితో నడిపించబడి, దేవుని ద్వారా ప్రేరేపించబడి, దేవుని శక్తి. ఈ మాటలన్నీ కనపడతాయి అపోస్తుల కార్యం. ఎంతో గొప్ప ఆదరణ, శక్తి ఆధ్యాత్మిక జీవితానికి ఒక గొప్ప బలము నాకు ఆ దినాల్లో దొరికింది. అపోస్తుల కార్యం అనేక సార్లు నేను చదివాను. లెక్కలేనన్ని సార్లు చదివాను. తెలుగు బైబిల్ అంతా అండర్‌లైన్ చేసి పెట్టుకొని, రాసి పెట్టుకొని, గీతలు పెట్టుకొని మరీ చేసి పెట్టాను. బై ద టైమ్ నేను కోటగిరి ఎళ్ళేసరికి, ఆ వచ్చినోళ్ళ స్టడీ సెంటర్‌లలో వచ్చినోళ్ళ అందరిలో ఎక్కువగా ఎవరైనా అపోస్తుల కార్యం చదివినారంటే అది నేనే. తెలుగులో చదివా అయితే. అంటే ఆ ట్రైనింగ్ అంతా ఇంగ్లీష్‌లో. సో, ఆ రీతిగా అపోస్తుల కార్యము అద్భుతమైనటువంటి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప దేవుని వాక్యం ఈ అధ్యాయం. 13వ అధ్యాయంలో నేను చదవాలి. ఎందుకంటే, ఈరోజు 13, 14 అధ్యాయాన్ని ఎవరైతే సరిగ్గా అర్థం చేసుకుంటారో, వాళ్ళు గలతీయులకు రాసిన పత్రికను చాలా బ్రహ్మాండంగా ఎక్స్‌పోజిషన్ ఇవ్వగలుగుతారు. అది మీకు ఎండ్‌లో అర్థమవుతుంది. సో, యూ ఆర్ ఏబుల్ టు క్యాప్చర్ ఆ పాయింట్ నా ఎండ్ ఆఫ్ మై షేరింగ్ అన్నమాట.
రండి మనము 13వ అధ్యాయం 13వ అధ్యాయం కనపడుతుందా బ్రదర్? ఎస్ అన్న. మీరు అపోస్తుల కార్యం కొద్దిగా ఎవరైతే ప్రయాణం చేయకుండా ఇంట్లో ఉన్నారో ఒకవేళ ఒక బైబిల్ తీసి పెట్టుకుంటే గాని ఉంటది. 13 అధ్యాయాన్ని మనం చూస్తాం. 1, 3 వచనాలను మనం గమనిస్తే శ్రేష్టమైనటువంటి మాట. బ్రదర్ వసంత్ చదువుతావా? చదవగలవా? అంతియోకయలోనున్న సంఘములో హ్మ్. బర్నబా, నిగెర్ అనబడిన సుమయోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మన యేసు సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యక్షపరచుడని వారితో చెప్పెను. అంతటి చూసారా? వారు ఇక్కడ గమనించవలసినటువంటి పాయింట్ ఏంటంటే, వారు ప్రభువును సేవించుతున్నారు, ఉపవాసం చేస్తా ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు వారితో మాట్లాడుతా ఉన్నారు. వాట్ ఏ థాట్ బ్రదర్స్! ప్రభు యొక్క స్వరం వాళ్ళ దగ్గరికి వస్తా ఉంది సంఘం దగ్గరికి. అది చాలా ప్రత్యేకమైన విధానములో వాళ్ళ దగ్గరికి వచ్చింది. అదేంటంటే అనేకులు ఉన్నారు సంఘములో. ఎక్కడున్నారు? అంతియొకయలో ఉన్నారు. ఇంకొక ప్రశ్న దయచేసి ఏమనుకోవద్దు అన్న సహోదరుడు ఈ రోజు ఏంది విపరీతంగా ప్రశ్నలు అడుగుతున్నాడని. జస్ట్ ఫర్ మన అండర్స్టాండింగ్. రెండవ ప్రశ్న, అంతియొకయలు ఎన్ని ఉన్నాయి బైబిల్? అంతియోకు ఒకటి ఉంది ఇక్కడ. అంత్యోకులో ఉన్న సంఘము, అంత్యోకులు సంఘము. అంత్యోకు ఎన్ని అంత్యోకులు ఉన్నాయి నూతన నిబంధన ఏషియా మైనర్లో ఆ టైంలో? సరే, ఓకే. ఈ ప్రశ్న మీరు ఆలోచిస్తూ ఉండండి. మీకు ఒకవేళ తెలివి వస్తే మీ చాట్ బాక్స్లో రాయండి, లేదంటే మనం డిస్కషన్లో దీని యొక్క ఆన్సర్ వచ్చేస్తుంది. అంతియొకయలో సంఘము మొట్టమొదట క్రైస్తవులుగా పిలువబడ్డారు. యేసు ప్రభు ఎప్పుడు చెప్పలేదు, నా ఎమ్మట వచ్చే శిష్యులు మీరు క్రైస్తవులు రా బాబు అని. ఆయన ఎప్పుడు చెప్పలేదు. తర్వాత నన్ను వెంబడించే వాళ్ళందరినీ రాబోయే రోజుల్లో క్రైస్తవులు అంటారని కూడా ఆయన. తర్వాత ఇది కూడా అనలేదు ఆయన. ఏమని? ఇదిగో ఈ ప్రపంచంలో క్రైస్తత్వం అని ఒక ఇది ఉంటది అని కూడా చెప్పలేదు. దాన్ని వెంబడించమన్నాడు. ఆయన్ని వెంబడించిన వాళ్ళందరినీ గుంపు చేసి అంతియొకయలు క్రైస్తవులు అన్నారు. దాన్ని ప్రపంచం క్రైస్తవ గుంపు అంటున్నారు, క్రైస్తవ రిలీజన్ అంటున్నారు, క్రైస్తవులు అంటున్నారు. అన్ని బానిచ్చి ఈ ప్రపంచంలో అతి ఎక్కువగా ఉన్న రిలీజియన్ ఏదైనా ఉందంటే అది క్రైస్తత్వమే అని అంటున్నారు. ఇది ఎక్కడ యేసు ప్రభు నోట క్రైస్తత్వం పదం వచ్చినట్టు మీకెక్కడ, మనకెక్కడ కనపడదు. రైట్. సో వారు ప్రభువును సేవించుతూ ప్రార్థించుతూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు ఇలారా, ఇది నాకు ప్రేమైనటువంటి మాట. ఉపవాస ప్రార్థన ప్రభు సన్నిధిలో కనిపెట్టుకుంటే ప్రభువు మాట్లాడతాడు. ఆయన సంకల్పాలు మనకు తెలియచేయబడతాయి. అంతియొకయలో సంఘము విశ్వాసులు, ప్రభువుని వెంబడించే శిష్యులు మొదట మీరు క్రైస్తవులుగా పిలవబడ్డారు. వాళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడంటే 3 వచనాల్లో మనం గమనిస్తే, వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తా ఉంటే, అయ్యా మీరు ఉపవాసంలో ప్రార్థనలో ప్రభువుకు దగ్గరగా వచ్చారు, దేవుడు మనసుకు దగ్గరగా వచ్చారు, మీ హృదయాలను తీసుకుని దగ్గరగా వచ్చారు. కాబట్టి దేవుని సంకల్పాలు మీరు ఎరగండి. బర్నబాసు తర్వాత పౌలు అనే ఈ ఇద్దరు సహోదరులను ఒక ప్రత్యేకమైన పరిచర్యకు మీరు ఈ సంఘములో నుంచి వదిలిపెట్టండి. అయ్యా మీరు కావలి ఈజిప్టులో చాలా మంది అయినారు, నెల్లూరు ఈజిప్టులో కుప్పలుగా ఉండారు, పని బాట లేకుండా అంటే ఊరికి అంటుండాలి ఉండారు. ఒక ఇద్దరు సహోదరులను ట్రాన్స్ఫర్ చేసుకొని శ్రీకాకుళం పోండి అంటే మన కమిటీ లిస్ట్ పడి పంపుతారా? పంపరు. అయ్యా అక్కడ చేసేవాళ్ళు ఉండరులే, ఇక్కడ చేసేవాళ్ళు కావాలి అని మనం అంటాం. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరానికి లోబడి వాళ్ళు మనకు 3వ వచనములో ఎంత శ్రేష్టమైన, అంతట వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. ప్రియులారా, ఈ అంత్యోక సంఘం యొక్క శక్తి ఏంటయ్యా అంటే దేవుని యొక్క శక్తి. బర్నబాస్ పౌలు మీద చేతులుంచి, సహోదరులారా ప్రభుకు అప్పగించబడిన పని కోసం మీరెళ్ళండి, కంటికి కానంత దూరం వెళ్ళి సేవ చేసిరండి, మన మనసును ఊహించలేనంత దూరం వెళ్ళి మీరు పరిచయం చేసి రండి అని దీవించి పంపించినారు. దానికోసం వాళ్ళు వాదపడుకోలే,
పంపాలనా లేదా? పంపితే ఏమైంది? వీళ్ళని పంపితే ఇక్కడ ఎవరు చెప్తారు వాక్యం? ఇక్కడ ఎవరు సేవ చేస్తారు? బాధపడలే. ప్రభువు చెప్పినాడు. ఆయన క్షేమ మహిమ కోసం చెప్పుంటాడు. దేవుని రాజ్య విస్తరణ కోసం ఆయన చెప్పుంటాడు. ఆయన ఏదన్నా చెప్పినాడంటే మన ఆలోచన కంటే ఆయనది గొప్పది. ఈ సహోదరులను వారు రిలీజ్ చేసినారు. వారు ఆ సహోదరుల మీద చేతులుంచి ప్రార్థన చేసి వారిని దీవించి పంపించేసారు. వాట్ ఏ మైటీ యాక్ట్ అపోస్తులు ఇక్కడ చేశారు. పిల్లలు మరి అపోస్తులు అంటే ఎవరెవరు ఉండొచ్చు? పెద్దోళ్ళు ఉంటుంటారు డెఫినెట్‌గా ఇక్కడ. అపోస్తులైన పేతురు ఉండొచ్చు. అపోస్తులైన జాన్ ఉండొచ్చు. అపోస్తులు ఇంక అంతా పెద్దోళ్ళందరూ ఉండొచ్చు. ఆ గుంపు అంతా ఉండుండొచ్చు. వాళ్ళలో పౌలు, బర్నబా అనేటువంటి ఈ సహోదరులు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ యొక్క మాట గనక 13 అధ్యాయం, 14 అధ్యాయం గనక అపోస్తుల కార్యంలో లేకపోతే గలతీయులకు రాసిన పత్రిక అసలు ఉండేదే కాదు. ఎందుకు అనేది మనం చూస్తాం. ఓకే. ఆ రీతిగా 13 అధ్యాయంలో మనకు మొదటి 3 వచనాల్లో ఏం అర్థమవుతుందంటే, పౌలు, బర్నబాసు వాళ్ళు కమిషన్ చేయబడి సంఘము ప్రార్థించి ఆ బిడ్డల మీద చేతులుంచి పంపించేసినారు. ఆ బిడ్డలను దీవించి ప్రార్థన చేసి మీరు సేవ చేసి రమ్మని. ఇది గొప్ప ప్రేమ. ఇది పరిశుద్ధాత్మ దేవుని ప్రేమ. పరలోక తండ్రి ప్రేమ. పంపించేవాళ్ళు ఏడుస్తారు. పోయే సహోదరులు ఏడుస్తారు. సేవ చేసి మళ్ళా తిరిగొచ్చి మళ్ళా ఇదే గుంపు దగ్గరికి వచ్చి చెప్తారు. ప్రభు ఎట్లా వాడుకున్నారనే సంగతి. పిల్లల మొదటి 3 వచనాల్లో మనకు ఏం అర్థమవుతుందంటే, వారు పంపబడిన విధానం మనకు అర్థమవుతుంది. రండి మనం ముందుకు వెళ్ళాలి. ఇక్కడే మనం స్టక్ అయితే సో వీ హావ్ టు మూవ్ ఫార్వర్డ్. సో ఇక్కడ మనకు బ్యాక్‌గ్రౌండ్ తెలుస్తది. ఒక మ్యాప్ నా స్క్రీన్ మీద మీకు కనపడద్దని నేను అనుకుంటా ఉన్నాను. కనపడుతుందా? కనిపిస్తుందన్న. రైట్. ఇక్కడ 4 నుంచి 4 వచనాన్ని మనం చదివితే వాళ్ళ యాత్రను వారు ప్రారంభించినారు. ఎవరి యాత్రను? పౌలు, బర్నబాస్. ఎక్కడ ప్రారంభించినారు? ఎక్కడ ప్రారంభించినారు? అంటే బ్రదర్ సహోదరుడు వసంత్ చదివినట్టుగా అంతియోకయలో ప్రారంభించినాడు. నీకు రైట్ సైడ్ ఇదిగో నేను సర్కిల్ చేసి అంటియోకు మీకు కనపడుతది. దాన్ని మనం ఏమంటామంటే సిరియన్ యాంటియోక్ అని అంటాం. అంటే సిరియాకు దగ్గర ఉన్నది. నేను ఎన్ని యాంటియోకులని అడిగినానంటే, ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టే ఎన్ని యాంటియోకులని అడిగినాను. లెఫ్ట్ సైడ్ ఆఖరిలో ఆసియా అని పైన మ్యాప్ ఉంటది. దాని పక్కన యాంటియోక్ ఇన్ పిసిడిసియా అని ఉంటది. ఇదిగోండి ఇక్కడ. ఈ రెంటికి లింక్ నేను చెప్తాను. మనం చదువుకుంటూ పోతుంటే అర్థమైంది. సో ఈ మీరు గుర్తుపెట్టుకోండి. మీకు చాలా ఉపయోగపడుతుంది. మీరు గలతీ రాసిన పత్రిక చదివేటప్పుడు అద్భుతం. అప్పుడు మనం చదువుకుంటూ పోతే 4వ వచనంలో Paul and Barnabas sailed from Seleucia, a port city of Syria. అక్కడ ఉందా? కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సెలూషియాకు వచ్చి అక్కడ నుండి ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళిరి. వీళ్ళ యాత్ర ప్రారంభమైంది. వీరు సేవకు ప్రారంభించినారు. వీరు మిషనరీ జర్నీ. బై ద వే, ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, దిస్ ఈస్ ద ఫస్ట్ మిషనరీ జర్నీ ఆఫ్ పాల్. ఆయన చేసిన 3 యాత్రలు ఉన్నాయి. 3లో మొట్టమొదటి యాత్ర ఇది. ప్రారంభించబడింది యాంటియోకుల నుంచి ఆయన పిసిదియా యాంటియోకు దగ్గరికి పోతాడు. గలితియా ప్రాంతం అంతా తిరిగి ఈ సహోదరులు వెనక్కి వస్తారు. ఈ మధ్యలో జరిగినటువంటి సేవే ఫలితమే గలతీయులకు రాసినటువంటి సంఘాలు. ఈ మధ్యలో విస్తరింపజేయబడినటువంటి సేవే గలతీయులో విస్తరించబడిన సంఘాలు. ఆ గలతీయులు విస్తరించబడిన సంఘాలు నడుస్తున్నప్పుడు అక్కడున్న సమస్యలను ఎదుర్కొనుటకు సహాయం చేయడం కొరకే గలతీయులకు రాసిన పత్రిక రాయబడింది. అపోస్తుల కార్యం 13 అధ్యాయం లేకుంటే గలతీయులకు రాసిన పత్రిక లేదు. 13, 14 లేక. పౌలు, బర్నబాసు లేకుంటే గలతీయులు సేవే లేదు. సో అది మనం చూస్తున్నాం. సిరేని యాంటీ దగ్గర నుంచి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారా అంటే, వారు ఓడ ఎక్కి సెలూషియాకి వెళ్ళినారు. యాంటియోకు పక్కలో చిన్నది సెలూసి కనపడుతుందా మీకు? నీళ్లు కనపడిందా? కనిపిస్తుంది. రైట్. ప్లీజ్ నోట్ దట్ వన్. సెలూషియాకి వెళ్ళినారు. తర్వాత మనకు ఇంకొక శ్రేష్టమైనది ఏం కనపడుతుందంటే, వాళ్ళు సెలీషియా నుండి సైప్రస్కి వెళ్ళినట్టు మనము 4 నుంచి 12 వరకు మనకు అర్థమవుతుంది. వారు సెలీషియాలో ఉండగా యూదులు సమాజ మందిరంలో దేవుని వాక్యం ప్రకటించారు. యోహాను వారికి ఉపచారం చేశాడు. వారు ద్వీపమందంతటా సంచరించి పాపు అను ఊరికి వచ్చినప్పుడు అక్కడ ఒక గారడు వాడు ఉండటం, బరుయేసు అనేవాడు, అక్కడ ఉన్నటువంటి సెర్గి పౌలు అధిపతికి స్వార్థ చెప్పడము వీళ్ళు ప్రారంభించారు. ఎక్కడి గురించి మాట్లాడుతున్నాం మనం ఇక్కడ? ఇది సలుమియా గురించి మనం మాట్లాడుతున్నాం. అంటే ఇదిగో సలుసియా అని ఇంగ్లీష్ లో ఉంది, సలుమియా అని తెలుగులో ఉంది. రైట్. అక్కడ ఈ పరిచర్య అంతా జరిగింది. 4 నుంచి 12 వరకు గొప్ప పరిచర్య అక్కడ జరిగింది. అక్కడ క్విక్గా లెట్ మీ రీడ్ ఇట్. వారు ఆ దీపం అంతటా సంచరించి పాపు అను ఊరికి వచ్చి
వచ్చినప్పుడు గారడివాడు అబద్ధ ప్రవక్త అయిన బరియసు అను ఒక యూదుని చూసింది. ఇతడు వివేకం గలవాడైన పెరిగి పౌలు అను అధిపతి వద్దకుండెను. అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యం వినగోరెను. అయితే ఎలుము అనేటువంటి అధిపతి విశ్వాసము నుండి తొలగించవలనని యత్నం చేసి గాని ఎదిరించాడు. ఎలుమి అను పేరునకు గారడివాడు. ఈ గారడి వ్యక్తి అక్కడ మరి ఏదో చేస్తే మరి అక్కడ పౌలు అద్భుత కార్యము నేను ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు వెళ్ళిన ప్రాంతాల్లో ఈ దాసుడు దైవజనుడు కాలు పెట్టిన ప్రతి ప్రాంతంలో ప్రభు అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తూ వచ్చాడు. అందువల్ల సంఘం అక్కడ కట్టబడింది. సెలుషియా సంఘం ఉందా, సలిమియా సంఘం ఉందా, సైప్రియ సంఘం ఉందా, పేపస్ ఉందా అంటే మనకు తెలియదు. అక్కడ సంఘాలు ఉన్నాయో లేవో మనకు తెలియదు. మనకు ఏం తెలుసు, బైబిల్లో పత్రిక రాశారు కాబట్టి అక్కడ సంఘం ఉందని మనం ఎరుగు. పెర్గాలో సంఘం ఉన్నదా, అట్లియాలో సంఘం ఉన్నదా, లిస్టాలో సంఘం ఉన్నదా, ఐకునిములో సంఘం ఉన్నదా, దేర్బేలో సంఘం మనకు తెలియదు. కానీ ఈ ప్రాంతాల్లో వారు ప్రయాణించినటువంటిది 4 నుంచి 12 వరకు వారి పరిచర్య సెలుషియాలో జరగటం మనం గమనిస్తాం. అక్కడి నుంచి సైప్రస్ మనం గమనించవలసింది వాడు చేసిన పరిచర్య అంతా సైప్రస్లో చేశారు. 4వ వచనము సెలుషియాకు వచ్చారు. అక్కడి నుంచి కిందికి వస్తే ఈ నీళ్ళలో గుండా కింద ఒకటి సైప్రస్ అనేటువంటి ఒక పెద్ద ద్వీపం కనపడుతుంది. అది చూడండి, చుట్టుపక్కల వాటర్ ఉంది, మధ్యలోనే ఒక ద్వీపం లాగుంది. ఆ ద్వీపంలో జరిగినటువంటి సంగతి ఇప్పుడు మనకు ఇది చదువుతూ పోయినారు అనుకోండి. అతన్ని తేరి చూసి సమస్త కపటంతోనూ సమస్త దుర్మార్గంతో నిండిన వాడాది అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క అని చెప్తూ ఈ ద్వీపంలో జరిగినటువంటి సంగతిని చెప్తూ ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు, నీవు కొంతకాలం సో అతను గుడ్డివాడు అయిపోతాడు. అక్కడ గుడ్డివాడు అయిపోతాడు. సో ఈ యొక్క సంఘటన అక్కడ జరిగింది ఈ చిన్న ద్వీపంలో. తర్వాత మనకి ఏం కనపడుతుందంటే 13 నుంచి 14 వాళ్ళ ప్రయాణము డైరెక్ట్గా మరి అక్కడికి వెళ్తారు. ఎక్కడికి వెళ్తారు అంటే పెర్గా అనే ప్రాంతం. చూడండి, సైప్రస్ నుంచి మళ్ళా నీళ్లు ఇక్కడి నుంచి పైకి పోతే అక్కడ ఒక పెర్గా అనేటువంటి ప్రాంతం మీకు కనపడతాం. యువర్ ఏబుల్ టు లొకేట్ దట్? మీరు చూస్తున్నారా? ఒకవేళ మొబైల్లో మీరు చూస్తుంటే అంత క్లియర్గా మీకు కనపడకపోవచ్చు. బట్ నేను డెఫినెట్గా పీపీటీ నేను పంపిస్తాను. మీరు ఇంకా ఎక్కడైనా స్టడీ చేస్తారు కదా, దిస్ విల్ డెఫినెట్లీ హెల్ప్. తర్వాత వీళ్ళు పెర్గా అనేటువంటి ప్రాంతంలో ఉన్నట్టు 13 తర్వాత పౌలు అతనితో కూడా ఉన్నవారు ఓడ ఎక్కి పాపు నుండి బయలుదేరి పంపీలలోనున్న పెర్గేకు వచ్చిరి. చూసావా, పాపు నుండి బయలుదేరి పెర్గేకు వచ్చిరి అని. నా పాపు అనే తెలుగులోది ఇట్ ఈస్ ఇక్కడ కింద సైప్రస్ కింద ఉంటుంది చూడండి, ఇదిగోండి ఇక్కడ. అక్కడి నుంచి వాళ్ళు పెర్గాకు వచ్చినట్టు మనకి దేవుని వాక్యంలో ఉంది. అచ్చటి యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేమునకు తిరిగి వెళ్ళాను. యెరూషలేము ఎక్కడ ఉంది మళ్ళా అంటే ఇక్కడి నుంచి ఈ సహోదరుడు మళ్ళా వెనక్కి వచ్చాడు. ఎట్టొచ్చాడు మనకు తెలియదు, కానీ ఇక్కడి నుంచి డైరెక్ట్గా సహోదరుడు మళ్ళా జెరూసలేంకి తిరిగి వచ్చినట్టు గుర్తు. అంటే ఎక్కడైతే వాళ్ళ యాత్రను మొదలుపెట్టారు. సో ప్లీజ్ నోట్ దట్. సో జాన్ మార్కు అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టు. తర్వాత 13, 14, 15లో యాంటియోకు పిసిడియా వాళ్ళు బయలుదేరటం గమనిస్తాం. ఇక్కడి నుంచి ముందుకు మళ్ళా ఈ యాంటియోకు వేరేదండి, దీంట్లో మిక్స్ చేయండి. అక్కడికి వెళ్ళారు. తర్వాత 13వ అధ్యాయము 51 నుంచి 14వ అధ్యాయం 5 వరకు మనం చదివినప్పుడు వారి పరిచర్య ఎక్స్టెండ్ చేయబడింది. ఐకోనియం అనే ప్రాంతానికి కూడా మనకు సేవ ముందుకు సాగింది. వాళ్ళ యాత్ర సాగింది. 13వ అధ్యాయం 51వ వచనంలో మీరు గమనిస్తారా? 51వ వచనంలో మనకి ఏం కనపడుతుంది? 51 వీరు తమ పాదధూళిని వారి తట్టు దులిపేసి యుకోనియాకు వచ్చిరి. ఎక్కడ దులిపేశారు? ఈ మధ్యలో ఏదో జరిగింది. ఈ మధ్యలో చాలా సంగతులు జరిగింది. ఏం జరిగిందంటే వాళ్ళు ఉన్న ప్రాంతాల్లో పౌలు గొప్ప సర్వే, ఓల్డ్ టెస్టిమెంట్ సర్వే చెప్తాడు. ఎక్కడ చెప్తాడు ఇది అంటే సైప్రస్లో వీళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు సైప్రస్కు వెళ్ళినప్పుడు అక్కడ మరి పాల్ ప్రీచ్డ్ ఇన్ ద సినగోగ్, పిసిడియా సినగోగ్లో. సైప్రస్ నుంచి సినగోగ్కు వాళ్ళు వచ్చారు. యాంటియోకిని పిసిడియా ఇస్ హైలీ డామినేటెడ్ జూయిష్ కమ్యూనిటీ. మీకు అర్థమవుతుందని నేను కన్ఫ్యూజ్ చేయట్లేదు అనుకుంటున్నాను. మీకు నేను మళ్ళీ క్లారిఫై చేస్తాను. ఈ సేవ చేసుకుంటా వాళ్ళు యాంటియోక్ పిసిడియాకు వచ్చినప్పుడు అక్కడ వాళ్ళు సమాజ మందిరానికి వెళ్ళారు. పౌలు, బర్నబాసు వీళ్ళ టీం అంతా అక్కడ వెళితే వాళ్ళు ఒక అవకాశం ఇచ్చారు వీళ్ళకు. ఎవరు? యాంటియోకోళ్ళు, యాంటియోకిని పిసిడియా.
అయితే యాంటియోక్ పిసిదిన జ్యూయిష్ పీపుల్, అంటే వాళ్ళకి విపరీతంగా ఓల్డ్ టెస్టిమెంట్ తెలుసు. అక్కడ పౌలు, మీరు గుర్తుపెట్టుకోవాలా సహోదరులారా, మనకు 23 నుంచి పౌలు అద్భుతమైన సర్వే చెప్తాడు. అబ్రహాం మొదలుకొని చరిత్ర అంతా చెప్తాడు వాళ్ళకు. ఇదిగో ఇది ఎంత మీకు తెలీదా అని చెప్తాడు. ఎక్కడ? యాంటియోకు. అయితే యాంటియోకులో వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. చేశారా? యాంటియోకులో వాళ్ళు యాక్సెప్ట్ చేశారా అంటే లేదు. యాంటియోకులో వాళ్ళను ఈ ప్రజలు అంగీకరించినారంటే తెలీదు. కానీ కొంతమంది ప్రభువును డెఫినిట్‌గా ఆ టైంలో ఎరిగుంటారని నేను అనుకుంటున్నాను. సో, కాబట్టి ఈళ్ళు యాంటియోకు నుండి, పిసిదియ యాంటియోకు నుండి దేవుని మహాకృపను బట్టి ఐకోనియంకి వాళ్ళు బయలుదేరటం మనం 51వ వచనంలో గమనిస్తాం. వీరు తమ ధూళిని వారి చుట్టూ దులిపివేసి ఈకొనియాకు వచ్చిరి. అయితే శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధ, చూసారా ప్రియులారా? యాంటియోకులో అపోజిషన్ ఉన్నా ప్రభువు తీసుకువచ్చిన బిడ్డలు ఉన్నారు ఇక్కడ కొంతమంది. ఇట్స్ ఎ వండర్‌ఫుల్ థింగ్. వారి యాత్రలో ద లార్డ్ ఈస్ వర్కింగ్. శిష్యులు ఆనందభరితులైనారు. ఈళ్ళెళ్ళిపోయినారు. ఇక్కడి నుంచి కొద్దిగా ఇటు ముందుకొస్తే ఈకొనియం అని ఉంటది. ఇక్కడికొచ్చారు. అక్కడికొచ్చి వాళ్ళ యాత్రను మొదలుపెట్టారు. అక్కడ 14 అధ్యాయంలో ఈకొనియాలలో జరిగిందేమనగా, వారు కూడి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి తేటగా బోధించినందున అనేకులు యూదులు, గ్రీసులు, దేశస్థులు విశ్వసించిరి. ఈకొనియములో ప్రభు అద్భుతమైన కార్యాన్ని మనం చూస్తాం. ప్రియులారా, ఈ దైవజనులు ఆత్మ చేత అప్పగించబడి, పెద్దల చేత ప్రార్థించబడి, గొప్ప జీలు భారంతో బయలుదేరిన ఈ బర్నబాస్, పౌలు మరియు కొంతమంది వాళ్ళతో ఉన్న సహోదరులు ఎళ్ళిన ప్రాంతాలు, అడుగుబెట్టిన ప్రాంతాలలో, వారు అడుగుబెట్టిన ప్రతి స్థలములో దేవుడు ఎంత ఆనర్ చేసినాడు ఈళ్ళను. ఎంత కృప ఇచ్చినాడు. వాళ్ళు పాదం పెట్టి ప్రార్థన చేసిన స్థలాలు ఎంత దీవించబడినాయంటే, ప్రతి స్థలములో ప్రభు బిడ్డలు జత చేయబడినారు. ఈ మాట 14 వచనములో, 14 అధ్యాయములో యూదులు, గ్రీకు దేశస్థులు ఇద్దరు అక్కడ ప్రభుని వెంబడించటం మనం గమనిస్తాం. ఈకొనియ నుంచి వాళ్ళు కిందికి లిస్ట్రాకు రావటం మనం గమనిస్తాం. అక్కడ అది 16-20 వరకు మనం చదివితే 14 అధ్యాయం లిస్ట్రాలో ఏం జరిగిందో చక్కగా మనకు రాయబడింది. వీళ్ళు లిస్ట్రా నుంచి దేర్బేకి వచ్చినారు. కిందికొస్తారా? ఇక్కడ దేర్బే ఉంది చూసారా? మళ్ళీ రిటర్న్ అవుతున్నారు. ఇట్లా దేర్బే ఎన్ని చూసుకుంటా మళ్ళీ రిటర్న్ అవుతున్నారు. రిటర్న్ దేర్బే నుంచి స్ట్రైట్ అవే వాళ్ళు మళ్ళా యాంటియోకు, సిరియన్ యాంటియోకు రావటం, సంఘంలో దేవుడు చేసిన కార్యాలు చెప్పడం. సో, ఈ ఈ యొక్క ఈ యొక్క మార్గ యాత్రను దాదాపుగా మన యొక్క అండర్‌స్టాండింగ్ కోసం నేను చెప్తున్నాను. 2400 నుంచి 3200 కిలోమీటర్లు యాంటియోకు, సిరియా నుండి వాళ్ళు చేసిన ఫస్ట్ యాత్ర. తర్వాత అప్రాక్సిమేట్‌లీ వాళ్ళు చేసినటువంటి కిలోమీటర్. అదే మైళ్ళు రూపంలో మనం గనక తీసుకుంటే ఆ జర్నీ 1500 నుంచి 2000 మైల్ వరకు వాళ్ళు ఈ యాత్రను చేసుకొని తిరిగి వచ్చినారు. నేను ఎందుకు చెప్తున్నా ఈ విషయాలంటే, ఒక యాత్రలో ఈ ఈ యొక్క 2400 నుంచి 3200 కిలోమీటర్లు వాళ్ళు తిరగటానికి పట్టిన సమయము ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు పట్టింది. అంటే 2 సంవత్సరాల క్రితం ఈ సహోదరులు యాంటియోకు నుంచి బ్యాగ్ ఎత్తుకున్నారు. ఇక పోతనే ఉండారు. సిలీసియాకెళ్లారు, సైప్రస్‌కెళ్లారు, పాఫియస్‌కెళ్లారు, పెర్గాకెళ్లారు, పిసిడియన్ యాంటియోక్‌కెళ్లారు, ఈకొనియంకెళ్లారు, లిస్ట్రాకెళ్లారు, దెర్బేకెళ్లారు. దెర్బా నుంచి వాళ్ళు తిరిగి మరలా యాంటియోకు తిరిగి వచ్చారు. ఈ యొక్క 2 సంవత్సరాలలో వాళ్ళు చేసిన పరిచర్య ఫలితమే గలతీలో సంఘాలు ఏర్పాటు చేయబడ్డాయి. అందుకు దాన్ని మనము ప్రాంతము అని అంటున్నాం. ఈ ప్రాంతానికి రాసిన పత్రికే గలతీ, ప్రియులారా. కాబట్టి ఈ మ్యాపు, ఈ 2 అధ్యాయాలను గట్టిగా ఎవరైతే చదువుకొని చక్కగా గ్రిప్ ఉంటదో, గలతీలకు రాసినటువంటి పత్రికను అద్భుతంగా వాళ్ళు చెప్పగలుగుతారు. అంటే ఎక్స్‌పోజిషన్ చేయగలుగుతారు. బికాజ్ ఇట్స్ రిలేటెడ్ టు దెమ్. నౌ వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే, రకరకాల సంఘటనలు జరిగినాయి. అనేకులు స్వస్థత పొందారు. అనేక శిష్యులుగా వెంబడించబడ్డారు. అనేకులు ప్రభువుని తెలుసుకున్నారు. అనేక చిన్న చిన్న హౌస్ చర్చెస్ కట్టబడ్డాయి. సంఘాలు కట్టబడ్డాయి. గలతీ ప్రాంతం అంతా కూడా దేవుని పరిచర్యతో విస్తరించబడింది. అయితే ఎవరు ఈ గలతీయులంటే, గలతీయుల్లో ఎక్కువగా ఉన్నవారు గ్రీకులు మరియు గ్రీస్ జెంటైల్, జ్యూస్ ఇతరు. అంటే జెంటైల్స్ ఉన్నారు, జ్యూస్ ఉన్నారు. కాబట్టి మనకు గలతీలకు రాసిన పత్రికలు మనం చదివేటప్పుడు ఒక ఇంపార్టెంట్ మనకు దొరుకుతది. ఇదేంటంటే సర్కంసిజన్ అనేది, అంటే
దాన్ని ఏమంటారు తెలుగులో? యూదులు సర్కంసిజన్ చేస్తే తెలుగులో ఏమంటారు కదా? సర్కంసిజం ఏమంటారు తెలుగులో? సున్నతి. 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 థ్యాంక్ యూ. సున్నతి చేయించబడాలి. యూదులు ఎప్పుడు కూడా వాళ్ళని డామినేట్ చేసి ఉండి బయట వాళ్ళని జంటైల్స్. మీరు కూడా సున్నతి తీసుకోమని. అందువల్ల పౌలు గలితీయులు వాళ్ళని తిడతారు. ఓ గలితీయులారా మీకు బుద్ధి లేదా? మీ సున్నతి మీకు రక్షణ తేలేదు. దేవుని మహా కృప, ఆయన ప్రేమ, విశ్వాసం కదా రక్షణ తీసుకొచ్చింది. మీరెందుకు సున్నతి గురించి మాట్లాడుతుంటారు? వాళ్ళని తిడతారు. సో ఆ రీతిగా వీరి యాత్రలో కట్టబడ్డదే గలతీయులకు రాసినటువంటి పత్రిక. ఐ థింక్ దిస్ ఈస్ ఇనఫ్ బ్యాక్‌గ్రౌండ్. మనం వి నీడ్ టు మూవ్ లిటిల్ బిట్ ఆన్ ది గలతీ. అంతా మనం చూడలేకపోయినాం కూడా. దెన్ వి విల్ బి లిటిల్ మూవ్‌మెంట్స్. సో ఇది బేసికల్‌గా 44:7 రాయబడినటువంటి పత్రిక. ఇప్పుడు మరలా ఇక్కడ మీకు ఈ మ్యాప్ మీకు ఇంకొక క్లారిటీ ఇస్తది. ఇక్కడ యాంటియోకు అనేది ఇక్కడ ఉంది. ఈ యాంటియోకు అనేటువంటిది ఇక్కడ మీకు కనపడుతుంది. ఈ ప్రాంతంలో వన్ సెకండ్. ఈ ప్రాంతంలో ఇక్కడి నుంచి ఇది సైప్రసు మనం చదివింది. పెంపియాస్, దెన్ వెంట్ టు పెర్గా, అండ్ దెన్ ఫ్రమ్ దేర్ హి వెంట్ టు పిసిదియన్ యాంటియోక్, ఐకోనియం, లిస్ట్రా, దేర్బే. దేవుని యొక్క హస్తం ఈ ప్రజల మీద ఉన్నది. తిరిగి మరల వాళ్ళు ఇక్కడ యాంటియోకు వచ్చినారు. అక్కడికి వచ్చి తర్వాత ప్రభు చేసిన కార్యాలు చెప్తూ వచ్చినారు. ఆ రీతిగా వారి పరిచర్యలో కట్టబడ్డది గలతీ. దీని యొక్క ఆతురు పౌలని మనం అంటాం. అందులో ఏ డిఫరెన్స్ అయితే లేదు. వాళ్ళకి రాయాల్సి వచ్చింది. ఎందుకంటే గ్రీకులు మరియు బయట వాళ్ళు ఉన్నారు. అందువల్ల వాళ్ళకి ఈ విషయాలు అక్కడ డిఫరెన్సెస్ వచ్చినాయి. ఈ యొక్క జ్యూయిష్ పీపుల్ అంటున్నారు మీరు సర్కంసిజన్ చేసుకోవాలా రక్షణ కోసమని. ఆయన అంటున్నాడు తప్పు, అట్లా అనకూడదయ్యా. దేవుని యొక్క మహాప్రేమ, కృప, మన విశ్వాసవాన్ని బట్టి తప్ప మనం ఏదో గొప్ప చేసినామని మనకు రక్షణ లేదని వాళ్ళను తిడుతున్నట్టు కూడా, అంటే అరుస్తున్నట్టు కూడా, గద్దిస్తున్నట్టు కూడా మనకు అక్కడ విషయాలు తెలుస్తాయి. ఇక్కడ మరి 3 విషయాలను బట్టి ఈ పత్రిక రాయాల్సి వచ్చింది ప్రియులారా. 3 విషయాలను బట్టి ఈ పత్రిక రాయాల్సి వచ్చింది. నంబర్ 1 ఏంటంటే ఫాల్స్ టీచర్స్ వచ్చారు. ఏమని? ఇవన్నీ ఫాల్స్ టీచరే, సర్కంసిజన్ ఉండాలా అని. నంబర్ 2 డివిజన్స్ వచ్చినాయి ప్రియులారా. గ్రీకు మధ్యలో, జెంటైల్ మధ్యలో వాదవాదాలు సంఘంలో వచ్చినాయి. మూడోది ఏంటంటే అనేక కారణాలు థియాలజీ చెప్తాడు గాస్పల్ గురించి. ఈ 3 విషయాలను తను కారణం చేత ఈ పత్రికను వాళ్లకు రాయవలసి వచ్చింది. ఇందులో బేసికల్‌గా మనకు కష్టమైన పరిస్థితి ఏందంటే ద థీమ్ ఆఫ్ సర్కంసిజన్ అనేది చాలా ప్రాబ్లమ్స్ వాళ్ళకు తీసుకురావటం జరుగుతుంది ఇక్కడ. ఎందుకంటే బయట నుంచి ఫెయిత్ నుంచి వచ్చినోళ్ళకి ఇవన్నీ తెలియవు కదా! వాళ్ళు అంత భారం వాళ్ళ మీద పెట్టకూడదు కదా! మీరు సర్కంసిజన్ చేసుకుంటేనే రక్షించబడతారు అని. దట్ ఈస్ నాట్ కరెక్ట్. అందువల్ల ఫెయిత్ ఎక్స్‌ప్రెసింగ్ ఇట్‌సెల్ఫ్ త్రూ లవ్. దేవుని యొక్క విశ్వాసాన్ని మన యొక్క ప్రేమ ద్వారా తెలియజేయడమే మనకు రక్షణ తప్ప మనం సర్కంసిజన్ ద్వారా కాదు అని ఆయన చెప్తూ వచ్చినాడు. రైట్. ఇందులో మెయిన్‌గా మీరు గనక పుస్తకం అంతా చదివితే మీకు కనపడేటువంటి ప్రాముఖ్యమైన 3 థీమ్స్, 3గా కొన్ని థీమ్స్. వాటిలో ఫ్రీడమ్ అనేది మొదటి థీమ్ ఒకటి. మీరు ప్రత్యేకంగా చదవద్దు. బేస్డ్ ఆన్ ద గలీషియన్స్ తీసుకొని గనక చదివితే మీకు ఫ్రీడమ్ అనే దాని మీద అర్థమవుతుంది. చదువుతారా 5వ అధ్యాయం 1 గలతీయులకు రాసిన పత్రిక 5:1. ఎవరైనా? ఓకే అన్న. ఓకే. గలతీ 5:1. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు సిద్ధముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుడి. సో దిస్ ఈస్ ద థీమ్ ఆఫ్ ద ఫ్రీడమ్. మనల్ని దేవుడు విడిపించాడు, క్రీస్తు విడిపించాడు. మరలా దాస్యత్వంకి వెళ్ళొద్దండి. మీరు మళ్ళా రూల్ రెగ్యులేషన్ ఇదని పెట్టొద్దండి అని చెప్తున్నారు. అది థీమ్ నంబర్ 1. థీమ్ నంబర్ 2 ఈస్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. ఇది మీకు అందరికి తెలుసు. 5వ అధ్యాయంలో రాయబడింది. శరీర ఏచ్ఛలు, ఆత్మ ఫలాల గురించి కూడా ఆయన చక్కగా ఇది ఆయన ఇంకొక థీమ్. రెండవ థీమ్. మూడవది గాస్పల్. ఇట్స్ అ వండర్ఫుల్ థీమ్. గాస్పల్ గురించి ఎంత చక్కగా ఆయన మాట్లాడాడంటే చూడండి. 1వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. ఇది మూడవ థీమ్. 1వ అధ్యాయం 6వ వచనం గలతీ. అన్న ఒక్క నిమిషం. గలతీ 1:6. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది.
అది మరి తర్వాత యొక్క ఆయన సువార్త కాదు కదా. తర్వాత ఆయన ఇంకొక మాట ఏమంటాడంటే 15వ వచనంలో దేవుడు తను తాను నాకు ప్రత్యక్షపరుచుకున్నాడు అని చెప్తాడు. తర్వాత నాకు ఇవ్వబడ్డటువంటి ఈ యొక్క 11వ వచనం చదువు బ్రదర్. గలతీ 1:11, 10, 11. అన్న 10-11. యెస్. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూస్తున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూస్తున్నానా? నేను మనుష్యులను సంతోషపెట్టుకోరుచున్నానా? నేను ఇప్పటికి మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడును కాకయే పోవుదును. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుషుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను. నేను ప్రకటించిన సువార్త మనుషుని ప్రమేయం కాదు. ఇట్ ఈస్ ద ఇంటెన్షన్ డిరైవ్డ్ ఫ్రమ్ గాడ్. గాడ్ ఈస్ ది ఆథర్ ఆఫ్ దిస్ గాస్పల్. ఇట్స్ a powerful gospel, a gospel which can transform, change people, communities, nations, can change, transform the continents. కాబట్టి ఈ సువార్త నేను మ్యానుఫ్యాక్చర్ చేయలేదు, నేను డెవలప్ చేయలేదు, నేను కుక్ చేసింది కాదు. ఇట్ ఈస్ ద గాడ్ హూ బ్రాట్ దిస్ గాస్పల్ త్రూ హిస్ సన్ జీసస్ క్రైస్ట్. పిల్లారా, కొన్ని సంవత్సరాల క్రితము ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో అప్పుడు కలిసి ఉన్నప్పుడు ఇండియాలో కరువులు వస్తే మిషనరీస్ వచ్చి సువార్త చేసి గాస్పల్ చెప్పారు. ఈ గాస్పల్ చెప్పక ముందు ఈ పల్లెలు ప్రాంతాలు మీకు తెలుసు ఎంత ఘోరమైన హై కమ్యూనిటీ కాస్ట్ పీపుల్ ఎట్లా ఈ లో కాస్ట్ పీపుల్ ట్రీట్ చేసేలో కూడా మనం విన్నాం, చదివాం. అయితే మరి ఈ రోజున ఈ పరిస్థితులను మార్చింది ఏదైనా ఉందంటే అది గాస్పలే. అంత దూరం ఎందుకండి? జోహార్ భారతంలో మన బ్రతుకులు మార్చింది ఇట్స్ అ గాస్పల్. ఇట్స్ అ గాస్పల్, ద పవర్ ఆఫ్ ద గాస్పల్. ఈ రోజు మనతో చదివిన వాళ్ళు చాలా మంది పిల్లలు ఉన్నారు రకరకాలుగా. కానీ ఈ రోజు నీవు నేను సురక్షితంగా దేవుని రెక్కల నీడలో ఉన్నామంటే ఇట్స్ అ గాస్పల్. ఆయన అంటున్నాడు, నా గాడికి తీసుకురాబడిన ఈ గాస్పల్ నేను మ్యానుఫ్యాక్చర్ చేసింది కాదు, ఇది దేవుని దగ్గర నుంచి వచ్చింది. చాలా ఇంపార్టెంట్ థీమ్ అండి. గాస్పల్ షుడ్ నాట్ బి డివియేటెడ్. ఈ రోజున ఏదైనా ఒక కుటుంబాన్ని, ఒక మనిషిని, ఒక దేశాన్ని, ఒక జాతిని, ఒక జిల్లాను, ఒక ట్రైబ్ను, ఒక కంట్రీని ఏదైనా మార్చగలదు, చేంజెస్ తీసుకురాగలదంటే దట్ ఈస్ ద ఓన్లీ గాస్పల్. గాస్పల్ హ్యాస్ ఎ పవర్ టు డూ అనే సంగతిని మనము మర్చిపోకూడదు. ఈ మధ్య నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక డిస్కషన్ వస్తే, ఒక మీటింగ్ లో నేను పాల్గొంటే నేను ఈ విషయం చెప్పాల్సి వచ్చింది చాలా క్లియర్ గా. మా ప్రాంతాల్లో మా తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు చెప్పారు, అయ్యా ఈ ప్రాంతాలన్నీ కూడా విగ్రహారాలతో నింపబడినటువంటి ప్రాంతాలు, మన తాతలు ముత్తాతలు అందరూ విగ్రహారాధికులు. వాళ్ళు ఎవరు? ఆ ఫారినర్స్, ఆ బ్యాప్టిస్ట్ మిషనరీస్, ఒంగోలు, కనిగిరి, నెల్లూరు ప్రాంతాల్లో ఆ దొరలు ఫ్రాంక్ అని లేకపోతే క్లైవ్ అని వీళ్ళందరూ వచ్చి ఈ ప్రాంతాలలో మా అందరికి సువార్త చెప్పారు. ఆ చెరువులు తీసుకుపోయి మమ్మల్ని ముంచి బాప్తిజం ఇచ్చారని చెప్పారు. వాళ్ళకు ఈ ప్రాంతంలో తిరిగే ఫుడ్ తినడం కూడా తెలియదు. అది ఎవరు అంటే సంగటి అంటారు మా ప్రాంతాల్లో. సంగటి రాగులతో చేయబడింది. ఆ సంగటి తిన్న తర్వాత వాళ్ళు కడుక్కోవడానికి చేతగా కదా అట్ని చేతికి ఎండిపోతే ఏరే వాళ్ళకి చేయించినప్పుడు వాళ్ళ చెయ్యి అంతా కూడా హార్డ్గా ఉండేది. గుర్రాల మీద వాళ్ళు వచ్చేవాళ్ళు. అయినా కూడా వాళ్ళు ఊరికి వచ్చి సువార్త చెప్పారు, చెరువులకు తీసుకుపోయి బాప్తిజాలు ఇచ్చారు. ఆ రీతిగా ఈ ప్రాంతాలన్నీ విగ్రహారాధన నుంచి తిప్పబడ్డాయి. వాళ్ళ పిల్లలు చదువుకున్నారు, వాళ్ళ పిల్లలు చదువుకున్నారు. వాళ్ళ ప్రాంతాల్లో సంఘ చర్చిలు కట్టబడ్డాయి, ఆరాధనలు జరుగుతున్నాయి, ప్రార్థనలు జరుగుతున్నాయి. ఇప్పుడేమో బ్రహ్మాండంగా ట్రాన్స్ఫర్మేషన్ కనబడతా ఉంది. ఇది అంతా పోయింది. దీని అంతటి కారణం ఆ తెల్లోళ్ళు వచ్చి మాకు తెలియని వాళ్ళందరికీ చెప్పిన సువార్త అని చెప్పారు. ఐ హావ్ టు అంటే ఐ హావ్ టు షేర్ ఇట్ ఇన్ వన్ ఆఫ్ ద బిగ్ మీటింగ్, ద పవర్ ఆఫ్ ద గాస్పెల్ అనే సంగతి నేను చెప్పాల్సి వచ్చిందనమాట. సువార్త ఎట్లా ఒక దేశాన్ని, ఒక ప్రాంతాన్ని, ఒక ఏరియాని, ఒక వ్యక్తిని, ఒక కుటుంబాన్ని, ఒక సమాజాన్ని, ఒక ఐలాండ్ను మార్చగలదంటే ఇట్ ఈస్ గాస్పెల్. ఇట్ ఈస్ ద గాస్పెల్. చెప్తున్నాడు, ఇది నా వల్ల వచ్చింది కాదయ్యా, దేవుడి ఇంటెన్షన్, నాకే దేవుడు రివీల్ చేసినాడని 16-18లో చాలా గట్టిగా పౌలు చెప్తాడు. తల్లి గర్భములో నేను రూపింపబడ మునుపు నన్ను ఏర్పాటు చేసుకుని తన కుమారుడు నాకు ప్రత్యక్షపరిచినాడయ్యా. దట్ ఈస్ ద గాస్పెల్ అని 16-17లో 1వ అధ్యాయంలో పౌలు చెప్తాడు. ప్రియులారా, పౌలు సువార్త చెప్పింది తక్కువ, ఆయన ఏడ్చింది ఎక్కువ ప్రజల కోసం. పౌలు చేసిన ప్రసంగాలు తక్కువ, ప్రజల నిమిత్తమై తన హృదయంలో ఏడుపు ఎక్కువ అని నేను ఎప్పుడు గమనిస్తాను. ఒక తమ్ముడు, నేను ఈ గాస్పెల్ అనే దాని మీద మీ మధ్య డిస్కషన్ జరిగితే నన్ను ఒక వ్యక్తి అడిగాడు ఆ మీటింగ్ లో, బ్రదర్
ఒక్క వ్యక్తి ఇంత గొప్ప పెద్ద పరిచర్య ఎట్లా చేయగలిగినాడు? ఇంత గొప్ప మిషనరీ జర్నీస్‌ని ఎట్లా చేయగలిగినాడు? ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది ఇంత శక్తి? దేర్బే దేర్బేకెళ్తాడు. మీరు గమనిస్తే ఒక ఈ మ్యాప్‌లో ఒక ప్లేసు దేర్బే అని ఒకటుంది గదా! లిస్ట్రా, దేర్బే అని ఉంది గదా! ఈ ప్రాంతాలలో ఏం జరిగింది? ఈ ప్రాంతాలలో ఒక చోట మరి మీరు అపోస్తుల కార్యంలో రాయబడింది. ఐ యామ్ నాట్ ఎగ్జాక్ట్‌లీ ష్యూర్ వెదర్ ఇట్స్ ఎ లిస్ట్రా ఆర్ దేర్బా ఆర్ ఐక్యూనియం. ఆయన చనిపోయినాడని కొట్టి పడేస్తారు ఊరు బయట. ప్రాణం లేదని ఈడ్చేస్తే వాళ్ళెళ్ళిపోయిన తర్వాత లేచి పక్క ఊరికి పోయి సువార్త చెప్తాడు ఈ వ్యక్తి. ఏం మనుషుడు ఈ మనుషుడు? విచిత్రమైన మనిషి. ప్రాణం పోయినదని జనాలు అనుకుంటుంటే లేచి అర్ధనగ్నంతో బట్టలు లేకుండా ఇంకొక పక్క ఊరికి పోయి సువార్త చెప్పి అక్కడ విశ్వాసులను బలపరుస్తున్నాడు. ఏ మనుషుడు ఈ మనుషుడు? ఇంత శక్తి బలం ఎక్కడి నుంచి వచ్చింది? అని నన్ను ఒక తమ్ముడు అడిగితే నేను అప్పుడు ఆ తమ్ముడికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను. హెన్రీ మార్టిన్ అని ఒక న్యూ టెస్టిమెంట్ కామెంటరీస్ రాసిన గొప్ప దైవజనుడు. పౌలు గురించి ఒక మాట రాశాడు ఆయన కామెంటరీ. పౌలు మనుషుడైతే కాదు, దేవుని కుమారుడన్నా లేక దేవుని దూతన్న అయి ఉండాలా. సాధారణమైన మనుషుడికి ఇది అసాధ్యమో. ఈ వ్యక్తి దేవుని దూత అయి ఉండాలా. కాబట్టే ఇంత పని చేసినాడని తన కామెంటరీలో రాస్తాడు. సర్వసాధారణమైన మనుషులకి ఇంత పెద్ద పనులు అసాధ్యమో. పౌలు దేవుని దూత అయి ఉండాలా. నరుడు కాకపోయి ఉండొచ్చు అని రాశాడు తమ్ముడు. అంత గొప్ప జీలు కలిగిన వ్యక్తి ఎందుకు ఇంత పెద్ద పరిచర్య చేయలేనాడంటే, నేను మూడో ఆకాశములకు ఎక్కిపోయినాను. చూడరాని దాన్ని చూసినాను. పలకరాని దాన్ని నేను చెప్పకూడనిది నాకు చెప్పకూడదని ఆజ్ఞాపించబడింది. అక్కడ జరిగే సంగతులు చూసి నా నోరు చెప్పకూడనివన్నీ కూడా మూసుకొని పోయినాయి. దేవుడు రివీల్ చేయకూడదని చెప్పాడని పరలోక రాజ్యంని చూసి వచ్చిన వ్యక్తి ఎవడన్నా ఉన్నాడంటే అది దైవజనుడైన పౌలు మాత్రమే. అందువల్ల ఇంత గొప్ప గాస్పెల్ చేయగలిగినాడు. పాల్ ఈస్ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్. ఒకవేళ అతని ద్వారా దేవుని రాజ్యానికి తీసుకురాబడిన అనేక కాంటోనెంట్స్ ఉన్నాయి. ఈయన గొప్ప వ్యక్తి, దేవుడు ఏర్పాటు చేసుకున్న గొప్ప సాధనము. ఎందుకంటే అపోస్తుల కార్యంలో చెప్తాడు కదా, నేను ఏర్పాటు చేసుకున్నటువంటి సాధనము నా కోసమై నువ్వెన్ని శ్రమలు పడాలో నేను చెప్తాను రా అని పిలిస్తే దమస్కు మార్గంలో ప్రభుని కనపట్ చేసినటువంటి దైవజనుడు పౌలు అని చెప్పాను. ఈజ్ ద ఏంజెల్ ఆఫ్ గాడ్. సర్వసాధారణమైన మనిషి అయితే ఈయన చేసి ఉండోడు కాదు, ఇంత గొప్ప శ్రమపడోడు కాదు ఆయన ఈ సంగతి. సో ఆయన చెప్తున్నాడు ఈ గాస్పెల్ అనేది నా వల్ల వచ్చింది కాదు, నేను మ్యానుఫ్యాక్చర్ చేసింది కాదు, దేవుడు నాకు ఇచ్చింది. ఐఎమ్ విల్లింగ్ టు డై ఫర్ దిస్ గాస్పెల్ అని ఇంకొక దాంట్లో ఈ స్వార్థ నిమిత్తం మరణించుటకు నేను సిద్ధంగా ఉన్నానని పలికిన దైవజనుడు, గొప్ప దైవజనుడు పౌలు. ఈ సువార్త నీకు నాకు తీసుకురాబడింది కాబట్టి ఈ దినాన మన జీవితాలు మార్చబడినాయి. ఆయా ప్రాంతాల్లో మనం ఉన్నాం. అనేకులకి సువార్తను మనం తీసుకెళ్తా ఉన్నాం. దేర్‌ఫోర్ ద గాస్పెల్ ఈస్ ద బిగ్గెస్ట్ థీమ్ ఆఫ్ ది బుక్ ఆఫ్ గలేషియన్స్. సో ప్రియులారా, రేపు దినాన ప్రవచితమై మనందరము చేరుకుంటే పరలోక రాజ్యానికి దైవజనుడు పౌలుని మనం చూస్తే అయ్యో ఈ మాటలే మరలా అక్కడ మనకు గుర్తుకొస్తాయేమో. అదేమంటే ఎంత గొప్ప సేవ చేశాడు పౌలన్న పెద్దోడు మనకంటే ముందు సంవత్సరాల క్రితం అంటే ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఈ శక్తి, ఈ బలం అంటే పౌలు ఇదే చెప్తాడేమో. నేను పరలోక రాజ్యాన్ని దర్శించి వచ్చినాను. పరలోక రాజ్యం దర్శించి వచ్చిన తర్వాత ఈ లోకము నాకు ఏమాత్రం కూడా ఎనతగిందిగా లేదు అని. దయచేసి కొట్టన్నా ఎవరైనా మ్యూట్ చేస్తారా? కొట్టండి. థ్యాంక్ యూ. మరి ఆ రీతిగా దేవుని శక్తి చేత నింపబడి చేసినాడు. ఈ గాస్పెల్ అనేది కూడా ఒక థీమ్. తర్వాత జస్టిఫికేషన్ అనేది ఇంకొక థీము. నేను ముందే చెప్పాను, మార్టిన్ లూథర్ చేసిన పని దీనికోసం. ఫెయిత్ అండ్ ది సాల్వేషన్ త్రూ ఫెయిత్. అంతేగాని మనం చేసిన దాన్ని బట్టి కాదు. జస్టిఫికేషన్ కూడా వన్ ఆఫ్ ద థీమ్ అండి. తర్వాత లైఫ్ ఇన్ క్రైస్ట్ అనేది కూడా అండర్ థీము కలిపిలో మనం గమనిస్తాం. న్యూ క్రియేషన్ అనేది కూడా ఇంకొక థీము ఇందులో మనం గమనిస్తాం. యూనిటీ ఇన్ క్రైస్ట్ అనేది కూడా అనదర్ థీమ్. నేను జస్ట్ చెప్పుకుంటూ వెళ్తున్నాను పిల్లరా. మీకు ఒకవేళ టైం ఉన్నప్పుడు మీరు చదివి ప్రత్యేకంగా ఒక్కొక్క థీముని చదివి మీరు దీవించబడవచ్చు. ఈ విధంగా థీమ్స్ మనకి ఇవ్వబడ్డాయి. యూనిటీ ఇన్ క్రైస్ట్, న్యూ క్రియేషన్, లైఫ్ ఇన్ క్రైస్ట్, జస్టిఫికేషన్, గాస్పెల్, ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్, ఫ్రీడమ్. ఇవి థీమ్స్. ఇవి కాకుండా మీరు కనుక గలతీయులకు రాసిన పత్రిక ఇంకా డీప్ గా చదివితే మీకు అర్థమైంది ఏంటంటే, బ్రీఫ్ గా పౌలు తన యొక్క జీవిత చరిత్ర మొత్తాన్ని క్లుప్తంగా పెట్టిన పుస్తకం ఏదైనా ఉంది అంటే అది గలతీయులకు రాసినటువంటి పత్రిక.
నేను దాదాపు 20 పాయింట్లు గలతీయులకు రాసిన పత్రికలో నుంచి పౌలు జీవితంలో బయోగ్రఫీలో లాగా తీసుకొని వచ్చాను. ఇవన్నీ నేను చెప్పలేనండి. టైం లేదు. ఐ వాంట్ టు క్లోజ్ హియర్. ఒక్కొక్క మాటను మీరు చదువుతా ఉంటే అద్భుతంగా ఉంటది. అందులో ఆహ్, హ్మ్, మీకు కనపడేటువంటి ఆహ్, ఆహ్, పదాన్ని ఒకటి నేను చదివించాను. అదేమంటే ఆహ్, నేను మనుషుల చేత పంపబడిన వాడిని కాదు. నేను దేవుని చేత, దేవుని ప్రమేయంతో పంపబడినాను. దేవుని యొక్క కృపతో దేవుని చేత నేను పంపబడ్డానని మొదటి వచనంలో తను చెప్తూ వస్తాడు. సో, మీకు టైం ఉంటే ప్రియులారా, ఈ థీమ్స్‌ని చదవండి. పౌలు జీవితాన్ని మీరు గలతీ పత్రిక చదవండి. చెప్పబడిన బ్యాక్‌గ్రౌండ్. దేవుడు ఈ మాటలు మన కోసం దీవించాలి. అదే సమయంలో మనం ప్రభువుని స్తుతిస్తా రావాలయ్యా! ఈ గాస్పెల్ ఈ సువార్త నా దగ్గరికి తీసుకొస్తే నా బ్రతుకు మారింది. నా సమాజం మారింది. నా గ్రామం మారింది. నా దేశం మారింది. నా జిల్లా మారింది ప్రభువా! ఒకవేళ ఈ సువార్త రాకుంటే ఎట్లుండేదో పరిస్థితి నాకు తెలీదునని ఎక్కువగా నేను సువార్త ఎంఫసైజ్ చేశాను. ఎందుకంటే పౌలు ఆ రీతిగా ఈ ప్రాంతాలన్నిటికి ఆ సువార్తను తీసుకొని మోసుకొని ఎళ్ళినాడు. సువార్త భారాన్ని ఎవరైనా మోశారు ఈ లోకంలో అంటే ఆయన అన్ని ప్రాంతాల్లో మోసాడు. అన్ని పరిస్థితుల్లో మోసాడు. దేవుడట్టి కృప, కరుణ మనం వింటున్న బిడ్డలందరికీ దయచేయును గాక. అటువంటి భారము, బాధ్యత సువార్తను మోసే కృప మనకివ్వాలని నేను కోరుతున్నాను. అదే రీతిగా మీరు మర్చిపోవద్దండి. మీకు టైం ఉన్నప్పుడు. మీరు మరలా ఈ భాగాన్ని అంతా చదవాలని నేను ఆశపడుతున్నాను. మీరు జెరూసలేం, యాంటియోకు దగ్గర నుంచి, సిరియా నుంచి మొదలుపెట్టి యాత్ర అంతా చదవండి. అట్‌లీస్ట్ ఒక జర్నీని నెలకొకసారి జరిగితే 3 నెలల్లో 3 జర్నీస్ మీరు చదవచ్చు. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ పౌలు యొక్క జర్నీస్ ఇంకా చదవాలి. నాకు ఇంట్రెస్ట్ ఉందంటే నాకు పర్సనల్‌గా మెసేజ్ పంపండి. నేను మెటీరియల్ పంపిస్తాను మీకు. ఇది ఒకటే ఇంక 2 ఉన్నాయి జర్నీస్ ఆయన చేసినయి. ఈ యొక్క జర్నీస్ ఫలితమే 13 పుస్తకాలు కొత్త నిబంధనలు. అద్భుతంగా మనం ఇన్‌స్పైర్ చేయబడతాం. దేవుడి మాటలు మన కోసం దీవించును గాక. ఆ సువార్త మన కోసం తీసుకొచ్చారు. దాన్ని బట్టి దేవునికి వందనాలు. మనకు సువార్త చెప్పిన సహోదరులను బట్టి కూడా స్తోత్రాలు. వాళ్ళు పౌలంత గొప్ప వ్యక్తులు కాకపోయినా సువార్తను మోసుకొని మన దాకా తీసుకొచ్చారు. ఈ సమయంలో అప్రోప్రియేట్ టు రిమెంబర్ దోస్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండ్ దెన్ థాంకింగ్ దెమ్ బికాజ్ దే క్యారీడ్ గాస్పెల్. గాస్పెల్ హాస్ ఫ్రీడమ్. సో, గల్తీయులకు రాసిన పత్రికను చదవండి. ఆహ్, ఆశీర్వాదాలు పొందండి. దేవుడి మాటలు దీవించుగాక. థాంక్ యూ బ్రదర్స్. థ్యాంక్ యూ అన్న. అదే నా జీవితంలో కూడా ఒక చిన్న సందర్భం జరిగిందన్న. నేను 98 వరకు 10th క్లాస్ అయిపోయినప్పుడు యాక్చువల్‌గా నాకు ప్రార్థన అంటే ఇంట్రెస్ట్ ఉండేది కాదు. కాకపోతే చిన్న వయసు నుండి మా నాయనమ్మ వాళ్ళు పోతుంటే నేను వెళ్ళేవాడిని. కానీ నాకంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. 10th అయిపోయిన తర్వాత ఒకసారి టీ మిషన్ ఆఫ్ ఇండియా అని ఒక క్యాంప్ జరుగుద్ది విజయవాడలో. అప్పుడు నేనేమనుకున్నా అంటే ఫారినర్స్ తోటి ఇంగ్లీష్ నేర్చుకుంటే మనం చక్కగా చదువుకునే విషయంలో బాగా చక్కగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు నా ఉద్దేశంతోటి నేను అక్కడికెళ్ళినప్పుడు ఎప్పుడైతే అక్కడికెళ్ళానో అక్కడ జరుగుతున్నటువంటి ఆ సువార్త విన్నప్పుడు నేను చర్చికి వెళ్ళటానికి కూడా అంత ఇంట్రెస్ట్ చూపించేవాడిని కాదు. ప్రార్థన చేయడానికి కూడా నాకు చేత కాదు అసలు. వాక్యం చదవటం కూడా చేత కాదు. ఎప్పుడైతే ఆ టీమ్ మిషన్ క్యాంప్‌కి వచ్చిన తర్వాత బైబిల్ చదవటం గాని, ప్రార్థన చేసుకోవటం గాని నాకు ఇవన్నీ ఆ ప్రాంతం నుంచి వచ్చిన తర్వాత జరిగిందన్న. అంటే ఇప్పుడు మీరు చెప్తుంటే ఆ గాస్పెల్ గురించి చెప్తుంటే నా జీవితంలో జరిగిన విషయాన్ని నేను ఒకసారి మళ్ళీ రిమైండ్ చేసుకున్నాను. సో, నిజంగా ప్రతి మనిషి యొక్క జీవితంలో సువార్త చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఆ ప్రాముఖ్యమైనటువంటి సువార్త మన జీవితంలోకి వచ్చింది కాబట్టి మరి యేసు కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క మరి సహోదరులు కూడా అలాంటి సువార్త 10 మందికి చెప్పాలి. 10 మంది ద్వారా మరి యేసుక్రీస్తు ప్రభువుని గుర్తెరిగి అనేక మంది రక్షణ పొందుకోనలాగున మరి ఏఎఫ్‌సి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని ప్రార్థన చేసుకున్నాం. దేవుడు మన వీడుకలు మరి చక్కగా దేవుని దాసుని మరి ద్వారా మాట్లాడిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. అందరూ తలవంచినట్లయితే ప్రార్థన చేసుకున్నాను. ప్రేమగల తండ్రి, జీవముగల దేవ, మీకు ఇచ్చిన యొక్క అమూల్యమైన సమయాన్ని బట్టి వందనాలయ్యా. నిజమైన తండ్రి, మా జీవితాల్లో ప్రభా మీ సువార్తను తీసుకొచ్చినట్టు నాయన మరి మీకు బిడ్డలు లేకపోతున్నాను ఈ రోజు నాయన ఈ దిక్కునే వాళ్ళని కాదు ప్రభా. ఆయన చాలా మరి నాయన మీ యొక్క స్వార్థ విషయంలో నాయన దాసులు ప్రభా ఎంతో భారభరితమైనటువంటి ఆశ కలిగి ఉన్నారు నాకు తండ్రి. దాన్ని నాయన సంపూర్ణమైనటువంటి నాయన మార్గంలో నడిపించుటకు నాయన ఏ కుటుంబాన్ని ప్రభావ ప్రత్యేకించి ఏర్పాటు చేసిన విధానం బట్టి ఉన్నారయ్యా. ఈ కుటుంబంలో ఎంతమందికి నాయన బిడ్డలు ఉన్నారు ప్రభావ. వారి ద్వారా ప్రభు నాయన అనేక ప్రాంతాలకు నాయన స్వార్థ వారు తీసుకెళ్ళాలి. తద్వారా నాయన మీ రాజ్యం నాయన బిడ్డల్ని ఏర్పాటు చేయాలని గొప్ప సంకల్పంతో ఉన్న విధానం బట్టి ఉండాలి. అందుకే నాయన పౌరు యొక్క తన జీవితంలో జరిగిన అనుభవాలను ప్రభావ నాయన అనుభవ సువార్తని ప్రభు నాయన మాకు మరి ఈ దినమున మాకు బయలుపరిచిన దాన్ని బట్టి ఉన్నారయ్యా. ఎన్నో పత్రికలు రాశారు. ఎందుకంటే నాయన మీ యొక్క సువార్త
మరి అనేక మంది తెలుసుకోవాలని ఉద్దేశంతో నిజమైన తండ్రి, మరి ఈ యొక్క ప్రకాశం జిల్లాలో ప్రపంచ వ్యాప్తంగా నాయన నీ యొక్క బిడ్డలు నాయన మరి విశ్వాసం ద్వారా ప్రభావ సువార్తను తీసుకొచ్చి అనేక ప్రాంతాల్లో నాయన పరిచయం చేశారు. మీ రక్షణకర్త అయినటువంటి నాయన, మా రక్షణకర్త అయినటువంటి క్రీస్తు మాకు పరిచయం చేశారయ్యా. తద్వారా ఈ రోజు నాయన మీ బిడ్డలుగా పిలువబడుతున్నాను, మీ కార్యం పిలువబడుతున్నారు. ఆయన ఈ రీతిగా నన్ను మమ్మల్ని వాడుకుంటూ మీ సన్నిధానంలో బలపరుస్తూ ఆయత్తపరుస్తుంది ప్రేమ సంకల్పం బట్టి వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ దాసుని ప్రభు మన ఆత్మతో ఇంకా మరి అనేకమైన ప్రాంతాలకు నన్ను నడిపించిన మీ స్వార్థ ప్రకటించడానికి నన్ను బలమైన ఆత్మ సాధనలో వాడుతున్నందుకు సమయాన్ని మీరు మాకు ఇచ్చి అనుగ్రహించి ప్రభావ మా జీవితాలతో మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి ఉన్నాడు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఆ ప్రభు నా రక్షణ నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వరకుంటాం ఒకరిని తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. ఈ సమయంలో మనం మన యొక్క ప్రార్థన అవసరత కలిగిన మన జీవితాల్లో ఎవరికైనా మరి ప్రార్థన రిక్వెస్ట్ కలిగినట్లయితే, ప్రార్థన అవసరం కలిగినట్లయితే, మరి మన మధ్య ఉన్నటువంటి యోగులెస్ అన్న సిద్ధంగా ఉన్నట్లయితే మరి అందరి కోసం ప్రార్థన చేస్తారని ఆశిస్తున్నాను. ప్రార్థన అవసరం కలిగిన వారు ఉంటే చెప్పండి. అదేవిధంగా చెప్పండి నా. సారీ తమ్ముడు, అంటే యాక్చువల్ గా ఇప్పుడు మా బ్రాంచ్ సంఘాల్లో ఒక సంఘం యానివర్సరీ మీటింగ్ ఉంది, దానికి వెళ్ళాలి నేను. ఓకేనా. అందువల్ల నేను లీవ్ అవుతాను తమ్ముడు. ఓకేనా. ముస్లిం బ్రదర్ చేస్తారన్నా. ఓకే అన్న. థ్యాంక్ యూ అన్న. అన్న Okay. యేసురత్నం అన్న కూడా ఒకవేళ అన్న చాలా బిజీగా ఉంటారు. నేనున్నాను బ్రదర్, నేనున్నాను. కొన్ని పాయింట్లు నేను కూడా చేస్తాను. నో ప్రాబ్లం. ఓకే. Yes, We are so much, very much encouraged అన్న బై దిస్ బైబిల్ స్టడీ. చాలా అద్భుతంగా ఉంది. Thank you. 40 minutes అయినప్పుడు కూడాను ఇట్స్ రియల్లీ రిమైండింగ్ అవర్ రెస్పాన్సిబిలిటీ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. Thank you. Yeah. ఓకే బ్రదర్, నేను ప్రార్థన చేస్తాను. ప్రేయర్ రిక్వెస్ట్ షేర్ చేసుకో. నరసింహ బ్రదర్, ఒకవేళ పాసిబిలిటీ ట్రాన్స్ఫర్స్ విషయంలో నేను కడప ట్రాన్స్ఫర్